నానా ఈ బెండకాయ వేపుడు కాస్త ఏమండి హై స్వీటీ ఓసారి ఎలా వస్తారా? షూర్ తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరు చూపులు? ఓర చూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలిచేరుస్తాడు బాబు. బాబు నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదుని బాబు. బాబు సినిమాల ముందు అరటి చెట్ల ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు ధర్మం బాబు. బాబు వారా బాబు. అయ్యా అక్క అక్కాయ్ ధర్మం అక్కాయ్. బాబు ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తాను. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్ ఓపెన్ చేయి. 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఆడాళ్ళ పక్కకి. బాబు ఆడాళ్ళ పక్క. 5 rupees 7 rupees బాబు. 5 rupees 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్లు బాబు. లేడీస్ పక్క సీట్లు బాబు. 5 rupees 7 rupees. 5 rupees. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదు కానీ పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్ నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు. నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే చేస్తాపా. సార్ మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్. వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. తిన్నావు. ఆగండి, 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 ఆగండి. ఏమయ్యా, చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండు నీ పని చెప్తా. సార్ ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాణ్ణి నన్ను కొడతావా? నీ చెబుతాను. నా
నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పిచ్చేయగలరా కానీ చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తాను. చిన్నపిల్లని చేసి మోసం చేస్తావా? గుర్తుందా నీకో? విసిరో విసిరో. రేయ్! ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. సార్ సార్ వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో నా నూనె, నా నూనె, నా నూనె. అవతల నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల లాగా పనింది, అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. హ్మ్. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడకండి. ఏం కాదులేరా. పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు, ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా. ఏమండి ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటింట్లో పోయి కుంభాలు వండు. ఓ అలాగేనండి. వీడు ఒకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా ఏంట్రా ఏంట్రా? ఏం చేస్తున్నారు కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా? సార్ ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడారు, నా పరుగు తీసుకురాకున్నాము. సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్, గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్. తీసుకోండి సార్. సార్ ఆహా ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. పోతే పోనీ పోరా. ఆగండి సార్. ఎందుకు? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాతృకురాలు ఉండాలి. ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలాగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్ తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజీ లెక్చరరా? అంటే కొంపదీసి వాడు నా విలన్ అమీర్ ఖాన్ గాడు కాదు కదా? అబ్బా వాడు అమీర్ ఖాన్ కాదండి, శుద్ధ హిందూ. హిందువా? వాడు మా గుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా. కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచ ఊడి నన్నులా రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనమాట. అదే మరి. ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. చెక్కుని పేసే ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా. చేతులు కలుపు. చేతులు కలపంటే చక్కలకి పెడతా ఉంటాయా? చేతులు కలపడం అంటే ఇది. ఓ ఇదే అదనుకున్నా.